ఐపీఎల్ 2024 ఎడిషన్లో ముంబై పంజాబ్ల మధ్య జరిగిన మ్యాచ్ ఏకపక్షం అనుకున్నారు అందరూ. కానీ అది ఉత్కంఠభరితంగా మారి ప్రేక్షకులను ఉర్రు తొలగించింది. చివరికి 9 పరుగుల తేడాతోటి ముంబై గెలిచినా మొత్తానికి అభిమానుల యొక్క హృదయాలను గెలుచుకుంది పంజాబ్ జట్టు. సూర్యకుమార్ యాదవ్ చెలరేగడంతో గురువారం మొదట 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్. రోహిత్ శర్మ, తిలక్ వర్మ కూడా రాణించారు. ఛేదనలో పంజాబ్ 19.1 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌట్ అయింది. అంటే కేవలం 9 పరుగుల తేడాతోటే పంజాబ్ ఓడిపోయింది. పంజాబ్ను బుమ్రా, కోయిట్జీ దెబ్బతీశారు. అయితే పంజాబ్ జట్టులో ఎప్పటిలాగానే అశుతోష్ శర్మ, ఆ తర్వాత శశాంక్ సింగ్ అద్భుతంగా పోరాటాన్ని కొనసాగించి చిత్తుగా ఓడిపోతుందనుకున్న పంజాబ్ను పోటీలోకి తీసుకొచ్చి ఒక దశలో పంజాబ్ ఖచ్చితంగా గెలుస్తుంది అనేటటువంటి స్థితిలో నిలిపారు. అయితే దురదృష్టవశాత్తు చివర్లో చకచకా వికెట్లు కోల్పోయినటువంటి పంజాబ్ 9 పరుగుల తేడాతోటి ఓడిపోయింది. 193 పరుగుల విజయ లక్ష్యం, భారీ స్కోర్లు నమోదవుతున్న క్రమంలో ఈ లక్ష్యం మరీ పెద్దదేమీ కాదు. కానీ పంజాబ్ బ్యాటింగు ఘోరం. ఎంత ఘోరం అంటే 3 ఓవర్లైనా కాకముందే ఆ జట్టు ఓటమి దాదాపు ఖాయమైంది. బుమ్రా, కోయిట్జీ పేస్కు హడలెత్తిన ఆ జట్టు 2.1 ఓవర్లలోనే 14 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో నిలిచింది పంజాబ్. తొలి ఓవర్లోనే కోయిట్జీ ప్రభసిమ్రన్ను అవుట్ చేస్తే బుమ్రా 2వ ఓవర్లో రూసో, శామ్ కరణ్ను వెనక్కి పంపాడు. కోయిట్జీ తిరిగి ఇన్నింగ్స్ 3వ ఓవర్లో హార్డ్ హిట్టర్ లివింగ్స్టన్ను రిటర్న్ క్యాచ్ తోటి వెనక్కి పంపి పంజాబ్ను చావు దెబ్బతీశాడు. ఫామ్లో ఉన్న శశాంక్ సింగ్తో పాటు హర్ప్రీత్ సింగ్ నిలబడటంతో పవర్ ప్లేలో ఆఖరికి 4 వికెట్ల నష్టానికి 40 పరుగులతో నిలిచింది పంజాబ్. 7వ ఓవర్లో హర్ప్రీత్ను గోపాల్ వెనక్కి పంపడంతో 5 వికెట్లకే 49 పరుగులు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది పంజాబ్ జట్టు. అంటే పంజాబ్ ఒక దశలో 40 for 4, ఆ తర్వాత 49 for 5 అలా ఉండి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఇక పంజాబ్ ఓటమి లాంఛనమే అని అందరూ అనుకున్నారు. దాదాపు చాలామంది టీవీలు కూడా కట్టేసి పడుకున్నారు. ఆ జట్టు స్కోరు 77 వద్ద జితేష్ శర్మ కూడా అవుట్ కావడంతో జోరు మీదున్న శశాంక్ సింగ్కు అశుతోష్ శర్మ తోడయ్యాడు. అశుతోష్ శర్మ వస్తూనే సిక్సర్ల మోత మోగించడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ విధ్వంసక బ్యాటింగ్ తోటి ఒక్కసారిగా ఆటను రసవత్తరంగా మార్చారు. జోరు కొనసాగిస్తూ గోపాల్ బౌలింగ్లో శశాంక్ 2 సిక్సర్లు బాదాడు. 7వ వికెట్కు 34 పరుగులు జోడించాక శశాంక్ సింగ్ అవుట్ అయిన హర్ప్రీత్ బ్రార్ సహాయంతో అశుతోష్ శర్మ విధ్వంసాన్ని కొనసాగించడంతో ముంబైకి కంగారు తప్పలేదు. బుమ్రా వేసిన యార్కర్ను స్లాగ్ స్వీప్ తోటి అశుతోష్ 6గా మార్చిన తీరును చూసి తీరాల్సిందే. 16 ఓవర్లలో పంజాబ్ 7 వికెట్ల నష్టానికి 165 పరుగులతోటి గెలుపుపై కన్నేసింది. ఇక ఆఖరి 4 ఓవర్లలో కేవలం 28 పరుగులు చేయాల్సిన స్థితిలో పంజాబ్ ఫేవరెట్గా మారిపోయింది. కానీ మ్యాచ్లో మళ్ళీ మలుపు. బుమ్రాను బ్యాటర్లు జాగ్రత్తగా ఆడటంతో 17వ ఓవర్లో కేవలం 3 పరుగులే వచ్చాయి. ఆ తర్వాతి ఓవర్ అంటే కోయిట్జీ వేసినటువంటి 18వ ఓవర్లో తొలి బంతికే అశుతోష్ శర్మ అవుట్ కావడంతో ముంబై మళ్ళీ పోటీలోకి వచ్చింది. ఆ ఓవర్లో 2 పరుగులు వచ్చాయి. అంటే బుమ్రా వేసిన 17వ ఓవర్లో 3 పరుగులు, ఆ తర్వాత కోయిట్జీ వేసినటువంటి 18వ ఓవర్లో 2 పరుగులు వచ్చాయి. క్రీజ్లో బ్రార్తో పాటు హర్షల్ పటేల్ ఉన్నాడు. 19వ ఓవర్లో 11 పరుగులు ఇచ్చిన హార్దిక్ బ్రార్ను అవుట్ చేశాడు. చేతిలో 1 వికెటే ఉన్న పంజాబ్కు ఆఖరి ఓవర్లో 12 పరుగులు అవసరమయ్యాయి. తొలి బంతికి మధ్వాలు వైడ్ వేశాడు. ఆ తర్వాత బంతికి రబాడా రనౌట్ కావడంతో పంజాబ్ ఆశలకు తెరపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇన్నింగ్స్లో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగే హైలైట్. ఆఖర్లో తిలక్ కూడా విలువైన పరుగులు జోడించాడు. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ముంబై ఇషాన్ కిషన్ వికెట్ను త్వరగానే కోల్పోయింది. 8 పరుగులు మాత్రమే చేసి ఇషాన్ కిషన్ అవుట్ అయ్యాడు. 3వ ఓవర్లో రబాడా అతన్ని అవుట్ చేశాడు. అయితే రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ను నడిపించారు. హర్షదీప్, శామ్ కరణ్ బౌలింగ్లో రోహిత్ 6లు బాదాడు. సూర్య కూడా దూకుడైన ఆటతో చకచకా బౌండరీలు కొట్టాడు. పవర్ ప్లే ముగిసేసరికి ముంబై స్కోరు 1 వికెట్ నష్టానికి 54 పరుగులు. ఆ తర్వాత రోహిత్ దూకుడు తగ్గిన రబాడా, లివింగ్స్టన్ ఓవర్లలో సూర్య 6లు కొట్టడంతో ముంబై 10 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 86 పరుగులతో నిలిచింది. అయితే ఆ జట్టు తర్వాత 4 ఓవర్లలో రోహిత్ వికెట్ను కోల్పోయి కేవలం 29 పరుగులు మాత్రమే చేయగలిగింది. రోహిత్ను శామ్ కరణ్ అవుట్ చేశాడు. ఆ దశలో చెలరేగిన తిలక్ వర్మ తిరిగి ఇన్నింగ్స్కు ఊపు తీసుకొచ్చాడు. హర్షదీప్ ఓవర్లో తిలక్ వరుసగా 2 4లు కొట్టాడు. సూర్యకుమార్ యాదవ్ వరుసగా 4, 6, తిలకు మరో 6 బాదటంతో ఆ ఓవర్లో రబాడా 16 పరుగులు సమర్పించుకున్నాడు. సూర్య మెరుపు ఇన్నింగ్స్కు శామ్ కరణ్ తెరదించిన తిలక్తో పాటు టిమ్ డేవిడ్ కూడా బ్యాట్ జులిపించడంతో ఆఖరి 6 ఓవర్లలో ముంబై 77 పరుగులు పిండుకుంది. ముంబైకి ఈ టోర్నమెంట్లో ఇది 3వ విజయం కాగా పంజాబ్ కింగ్స్కు ఇది 5వ ఓటమి. చివరి ఓవర్లో పంజాబ్ కింగ్స్ ఓడిపోవటం ఈ టోర్నీలో ఇది 4వసారి.
ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ ఇషాన్ కిషాన్ 8 బంతులు ఎదుర్కొని ఒక 4 తోటి 8 పరుగులు మాత్రమే చేసి రబాడా బౌలింగ్లో హర్ప్రీత్ బ్రార్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరొక ఓపెనర్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫామ్ను కొనసాగిస్తూ ఇక్కడ కూడా చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. 25 బంతులు ఎదుర్కొన్నటువంటి రోహిత్ శర్మ 2 4లు 3 6లతోటి 36 పరుగులు చేసి శామ్ కరణ్ బౌలింగ్లో హర్ప్రీత్ బ్రార్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగే ఈ ఇన్నింగ్స్లో హైలైట్. 53 బంతులు ఎదుర్కొన్నటువంటి సూర్యకుమార్ యాదవ్ 7 4లు 3 6లతోటి 78 పరుగులు చేసి శామ్ కరణ్ బౌలింగ్లో ప్రభ్ సిమ్రన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ సైతం అద్భుతంగా ఆడాడు. 18 బంతులు ఎదుర్కొన్నటువంటి తిలక్ వర్మ 2 4లు 2 6లతోటి 34 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇక కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన వరుస వైఫల్యాన్ని కొనసాగిస్తూ ఈ ఇన్నింగ్స్లో కూడా విఫలమయ్యాడు. 6 బంతులు ఎదుర్కొన్నటువంటి హార్దిక్ పాండ్యా ఒక 6 తోటి 10 పరుగులు చేసి హర్షల్ పటేల్ బౌలింగ్లో హర్ప్రీత్ బ్రార్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక టిమ్ డేవిడ్ ఉన్న కాసేపు బెంబేలెత్తించాడు. 7 బంతులు ఎదుర్కొన్నటువంటి టిమ్ డేవిడ్ 2 4లు 1 6 తోటి 14 పరుగులు చేసి హర్షల్ పటేల్ బౌలింగ్లో శామ్ కరణ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక రొమారియో షెఫర్డ్ 2 బంతులు ఎదుర్కొని 1 పరుగు మాత్రమే చేసి హర్షల్ పటేల్ బౌలింగ్లో శశాంక్ సింగ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. చివరిలో వచ్చినటువంటి నబీ 1 బంతి ఎదుర్కొని రన్అట్ కావడం జరిగింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ జట్టు 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఇక పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు, శామ్ కరణ్ 2 వికెట్లు తీయగా రబాడా మరో వికెట్ తీశాడు. హర్షదీప్ సింగ్ వికెట్లేమీ తీయకపోగా భారీగా పరుగులు ధారాళంగా ఇచ్చాడు. ఓవర్కి సగటున 11.7 చొప్పున హర్షదీప్ సింగ్ పరుగులు ఇవ్వడం జరిగింది. రబాడా ఆ తర్వాత శామ్ కరణ్ కూడా భారీగానే పరుగులు ఇచ్చారు. ఉన్నంతలో హర్ప్రీత్ బ్రార్ ఆ తర్వాత లివింగ్స్టోను కొంత హర్షల్ పటేలు పరుగులను కట్టడి చేశారని చెప్పాలి. ఇక ఆ తర్వాత 193 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి పంజాబ్ కింగ్స్కి ఆదిలోనే షాకుల మీద షాకులు తలిగాయి. శామ్ కరణ్ ఓపెనరు కెప్టెన్ శామ్ కరణ్ 7 బంతులు ఎదుర్కొని ఒక 4 తోటి 6 పరుగులు మాత్రమే చేసి బుమ్రా బౌలింగ్లో ఇషాన్ కిషన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరొక ఓపెనరు ప్రభ్ సిమ్రన్ 1 బంతి ఎదుర్కొని తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే గెరార్డ్ కోయిట్జీ బౌలింగ్లో ఇషాన్ కిషన్కి క్యాచ్ ఇచ్చి డక్ అవుట్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి రూసో 3 బంతులు ఎదుర్కొని కేవలం 1 పరుగు మాత్రమే చేసి బుమ్రా బౌలింగ్లో బౌల్డ్ కావడం జరిగింది. 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి లివింగ్స్టోను 2 బంతులు ఎదుర్కొని మరి 1 పరుగు మాత్రమే చేసి కోయిట్జీ బౌలింగ్లో అతనికి రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ కావడం జరిగింది. అంటే 4 వికెట్లు త్వరగానే కేవలం 2 ఓవర్లలోనే మరి 4 వికెట్లు పడటం జరిగింది. 5వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన హర్ప్రీత్ సింగ్ 15 బంతులు ఎదుర్కొని 2 4లతోటి 13 పరుగులు చేసి శ్రేయస్ గోపాల్ బౌలింగ్లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ కావడం జరిగింది. ఇక శశాంక్ సింగ్ ఈ టోర్నీలో అద్భుతంగా రాణిస్తున్నటువంటి శశాంక్ సింగ్ 25 బంతుల్లోనే 2 4లు 3 6లతోటి 41 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ కావడం జరిగింది. ఇక వికెట్ కీపర్ జితేష్ శర్మ తన వరుస వైఫల్యాన్ని కొనసాగించుకుంటూ ఈ మ్యాచ్లో కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. 9 బంతులు ఎదుర్కొన్నటువంటి జితేష్ శర్మ ఒక 4 తోటి 9 పరుగులు మాత్రమే చేసి ఆకాష్ మద్వాల్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇక అశుతోష్ శర్మ ఈ మ్యాచ్లో అతడి యొక్క ఆట హైలైట్ అని చెప్పాలా. కేవలం 28 బంతులు ఎదుర్కొన్నటువంటి అశుతోష్ శర్మ 2 4లు 7 6లతోటి 61 పరుగులు చేసి కోయిట్జీ బౌలింగ్లో నబీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. హర్ప్రీత్ బ్రార్ సైతము తన వంతు పాత్ర పోషించాడు. 20 బంతులు ఎదుర్కొన్నటువంటి హర్ప్రీత్ బ్రార్ 2 4లు 1 6లతోటి 21 పరుగులు చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో నబీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక హర్షల్ పటేల్ 4 బంతులు ఎదుర్కొని కేవలం 1 పరుగు మాత్రమే చేసి నాట్అవుట్గా నిలవగా చివరిలో రబాడా 3 బంతులు ఎదుర్కొని 1 6 తోటి 8 పరుగులు చేసి రన్అవుట్ కావడం జరిగింది. దీంతో 19.1 ఓవర్లలోనే పంజాబ్ 183 పరుగులకు ఆల్అవుట్ కావడం జరిగింది. ఇక ముంబై బౌలర్లలో కోయిట్జీ, బుమ్రా చెరో 3 వికెట్లు తీయగా ఆకాష్ మద్వాలు, హార్దిక్ పాండ్యా ఆ తర్వాత శ్రేయస్ గోపాల్ ఈ ముగ్గురు కూడా తలా 1 వికెట్ తీయడం జరిగింది. అయితే ఆకాష్ మద్వాలు భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఓవర్కి సగటున 14.5 చొప్పున ఆకాష్ మద్వాలు పరుగులు సమర్పించుకోవడం జరిగింది. ఆ తర్వాత శ్రేయస్ గోపాల్ సైతం ఓవర్కి సగటున 13 పరుగులు, రొమారియో షెఫర్డ్ 2 ఓవర్లు వేసి ఓవర్కి సగటున 10 పరుగులు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ జస్ప్రీత్ బుమ్రాను మెచ్చుకోవాలి. అద్భుతమైనటువంటి బౌలింగ్ కనబరుస్తున్నటువంటి జస్ప్రీత్ బుమ్రా ఎప్పట్లాగానే ఈ మ్యాచ్లో సైతము ఓవర్కి సగటున కేవలం 5.2 చొప్పున పరుగులిచ్చి 3 కీలకమైన వికెట్లు పడగొట్టడం జరిగింది. అందుకే ఈ మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక తాజాగా పాయింట్ల పట్టిక విషయానికి వచ్చినట్లయితే ఈ విజయంతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో 9వ స్థానం నుంచి 7వ స్థానానికి ఎగబాకింది. ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టు టేబుల్ టాపర్గా నిలిచింది. 7 మ్యాచ్లు ఆడినటువంటి రాజస్థాన్ రాయల్స్ జట్టు 6 విజయాలు 1 పరాజయంతో మొత్తం 12 పాయింట్లు సాధించి టేబుల్ టాపర్గా నిలవగా కేకేఆర్ జట్టు 6 మ్యాచ్లలో 4 విజయాలు 2 పరాజయాలతోటి 8 పాయింట్లతోటి మరి పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో ఉంది. ఇక సిఎస్కే 3వ స్థానంలో, ఎస్ఆర్హెచ్ 4వ స్థానంలో, ఎల్ఎస్జీ 5వ స్థానంలో, ఢిల్లీ క్యాపిటల్స్ 6వ స్థానంలో, ముంబై ఇండియన్స్ 7వ స్థానంలో, గుజరాత్ టైటన్స్ 8వ స్థానంలో ఉండగా పంజాబ్ కింగ్స్ 9వ స్థానంలో ఉంది. ఇక ఆర్సీబీ ఎప్పట్లాగానే 7 మ్యాచ్లలో కేవలం ఒకే ఒక విజయము 6 పరాజయాలతోటి కేవలం 2 పాయింట్లు మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది ఆర్సీబీ.
ఇప్పటివరకు ఒకే ఒక విజయం సాధించిన జట్టు ఆర్సీబీ మాత్రమే. 7 మ్యాచ్లు ఆడినటువంటి ఆర్సీబీ ఒక విజయం మాత్రమే సాధించింది. పంజాబ్ కింగ్స్ 2 విజయాలు సాధిస్తే లక్నో దాని తర్వాత ఢిల్లీ, ముంబై, గుజరాత్ ఈ 4 టీమ్స్ కూడా తలా 3 విజయాలు సాధించాయి. అయితే మెరుగైన నెట్ రన్ రేటు ఉన్న ఎల్ఎస్జీ మరి 5వ స్థానంలో ఉంటే ఆ తర్వాత ఢిల్లీ, ముంబై, గుజరాత్ ఆ తర్వాతి స్థానాల్లో నిలవడం జరిగింది. ఇక కేకేఆర్ కానీ, సిఎస్కే కానీ, ఎస్ఆర్హెచ్ కానీ ఈ 3 జట్లు కూడా 4 విజయాలు సాధించినప్పటికీ మెరుగైన నెట్ రన్ రేటు ఉన్న కేకేఆర్ 2వ స్థానంలో, ఆ తర్వాత సిఎస్కే, ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ 4వ స్థానంలో నిలవడం జరిగింది. మొత్తంగా టోర్నమెంట్ దాదాపుగా సగం ముగిసింది. అంటే 7 మ్యాచ్లు ఆడితే సగం మ్యాచ్లు ఆడినట్టు లెక్క. ఇక కేకేఆర్, సిఎస్కే, ఎస్ఆర్హెచ్ తర్వాత ఎల్ఎస్జీ తప్ప మిగతా జట్లన్నీ కూడా 7 మ్యాచ్లు ఆడేశాయి. సో సగం టోర్నీ దాదాపుగా పూర్తయినట్టుగా లెక్క. మరి మిగతా సగం టోర్నీలో ఎలాంటి మలుపులు తిరిగి మరి పాయింట్ల పట్టికలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో మనము వేచి చూడాల్సిన పరిస్థితి.